క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఈ ఆరాధనలో ఏకీభవించిన మీకెల్లరకు పునరుద్ధానుడై ఉన్న, సమస్తముపై విజయాన్ని పొందిన, విజయశీలుడై ఉన్న యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభువారు పునరుద్ధానుడు అవుట ద్వారా లేక తిరిగి లేచుట ద్వారా ఎన్నో వాటి మీద విజయాన్ని పొందినట్లు మనం గమనించవచ్చు. ముఖ్యముగా మరణముపై ఆయన విజయము పొందారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ? మరణము మీద ఆయన విజయం పొందారు. రెండవది, మరణానికే కారణమైన పాపముపై విజయం పొందారు. అందుకే రోమపత్రికలో 5వ అధ్యాయము 12వ వచనములో పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగో ప్రవేశించునో. కాబట్టి ఈ వచనము ద్వారా మనకేమర్థమవుతుందంటే, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. కాబట్టి ఈ పాపం మీద కూడా ఆయన విజయం పొందారు. అయితే పాపానికి కారకుడెవరు? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఈ పాపము తీసుకొచ్చింది ఎవరు? అపవాది. ప్రభువు అపవాదిపై కూడా విజయాన్ని పొందినట్లు మనము గమనించవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో వాటిని ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా ఎన్నిటి మీదో ఆయన విజయాన్ని పొందినట్లుగా, ముఖ్యముగా శత్రువు మీద విజయాన్ని పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన బిడ్డలైనటువంటి మనము, ఆయన విశ్వసించుచున్న మనకు కూడా ఈ విజయము ఆయనకి ఇవ్వాలని, లేక మనము కూడా వీటన్నిటి మీద విజయము పొందాలని మన ప్రభువు ఆశిస్తున్నారని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువుపై మనము విజయము పొందవలసిన వారమై ఉన్నాం. ప్రభువు ఎలాగో అన్నిటి మీద విజయాన్ని పొందారో, ముఖ్యముగా శత్రువైన అపవాది మీద విజయం ఎలాగో పొందారో, మనము కూడా మన శత్రువులపై మనము విజయము పొందవలసిన వారమై ఉన్నాం. మనకెవరు శత్రువు? మనుషుల్లో మనకెవ్వరు శత్రువులు ఉండకూడదు. కానీ 4 ప్రాముఖ్యముగా నలుగురు శత్రువులు. ఒకటి అపవాది, సాతాను మన శత్రువే. వాడు తెచ్చిపెట్టినటువంటి పాపము మన శత్రువే. పాపం అంటే దేవునికి అసహ్యము. పాపాన్ని దేవుడు ఇష్టపడరు. కాబట్టి మనం ఇష్టపడకూడదు. పాపాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. పాపాన్ని జయించేవారిగా మనం ఉండాలి. అంతేకాదు కానీ లోకము కూడా మనకు శత్రువే. లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు అని బైబిల్ సెలవిస్తుంది. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవము, డంబము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి లోకమును ప్రేమించొద్దు, లోకాన్ని స్నేహించొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకము కూడా మన శత్రువే. లోకముతో ఏకము కావద్దు అని భక్తులైన వారు పాడారు. పౌలు గారు ఏమన్నారంటే, ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు అని అన్నారు.
ఈ లోకము కూడా మన శత్రువే. ఇక నాలుగోది ఏంటంటే నీ దేహమే, నీ శరీరమే. ఈ శత్రువు ఎక్కడ లేడు కానీ నీ దేహమే. ఎందుకంటే శరీరము, శరీరాశలను చంపివేయాలని బైబిల్ సెలవిస్తుంది. శరీరానుసారమైన మనసు మరణము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ శరీరము మన శత్రువే. ఈ శరీరాన్ని మనం జయించాలి. ఈ శరీరం మీద మనం విజయం పొందాలి. కాబట్టి ఈ నాలుగిటి మీద మనము విజయము పొందవలసిన వారమై ఉన్నాము. అయితే వీటన్నిటిని మనం జయించాలంటే మన శక్తితో కాదు, మన జ్ఞానముతో కాదు. మన శక్తి సరిపోదు, మనము జయించలేము. కానీ మరి ఎలా జయించగలుగుతాం? భక్తుడు చూడండి ఏమని రాస్తున్నాడంటే 44వ కీర్తన 3వ చరణాన్ని చదవండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియలేదు. వారి బాహువు అంటే వారి బలము వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక, చూడండి ఈ మాట జాగ్రత్త వినాలి. వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణాస్తమే, నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ బాహువే, నీ ముఖ కాంతియే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. వారికి విజయము కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీలు వీరు దేవుని జనాంగము. వారు ఎలా జయించారో, వాళ్ళు విజయం పొందారో, శత్రువుల మీద, తమను బాధించు వారి మీద, హాని చేయాలని చూసే వారి మీద ఎలాగో విజయాన్ని పొందారో ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. ఇదిగో వారి బాహువు వారికి జయమే లేదు, అంటే వారి బలము వారికి జయాన్ని అనుగ్రహించలేదు. కానీ 3 విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారికి విజయాన్ని కలుగు చేసింది వారి బలము కాదు, కానీ నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి వారికి విజయం అనుగ్రహించను. అంటే ఒకటి నీ దక్షిణ హస్తము, రెండవది నీ బాహువు, దేవా నీ బాహుబలము వారికి విజయాన్ని కలుగు చేసింది. అంతేకాదు నీ ముఖ కాంతియే వారికి విజయాన్ని కలుగు చేసింది. దేవునికే మహిమ కలుగును గాక. 3 విషయాలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని జనాంగానికి ఎలాగో విజయం కలిగిందో ఈవేళ కూడా మన శత్రువులపై మనము విజయం పొందాలంటే ఈ 3 ద్వారానే, ఈ 4 మనం జయించాలి. వాటి మీద విజయం పొందాలంటే ఇదిగో మన శక్తి వల్ల కాదు, కానీ ఈ చెప్పబడిన వీటి ద్వారానే మనం విజయాన్ని మనం పొందవచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన దక్షిణ హస్తమే. ఈ దక్షిణ హస్తము గురించి మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి కీర్తనలు 89వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుని హస్తమట బలమైనది, నీ దక్షిణాస్తము ఉన్నతమైనది. అలాగే 118వ కీర్తన 16వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే యెహోవా దక్షిణాస్తము, యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను, మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తము, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును, సాహస కార్యములను చేయును. దేవుని హస్తము బలమైనది, ఉన్నతమైనది. అంతేకాదు కానీ ఇదిగో మహోన్నతమాయను. ఆయన దక్షిణాస్తమే సాహస కార్యములను చెయ్యును అనబడే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యెహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును, నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చితకగొట్టును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువును చితకగొట్టును. 15వ అధ్యాయము కీర్తన అంటే వారు పాట పాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత శత్రువుల మీద గొప్ప విజయము
దేవుడిచ్చిన తర్వాత శత్రువుల మీద గొప్ప విజయము దేవుడు అనుగ్రహించిన తర్వాత 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మోషేయు ఇశ్రాయేలీలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. కాబట్టి ఈ 15వ అధ్యాయం అంతా కూడా ఒక కీర్తన. వారు దేవుని స్తుతిస్తూ పాడినటువంటి పాట, పాడినటువంటి కీర్తన. దాంట్లో ఏమంటున్నారంటే, యెహోవా నీ దక్షిణాస్తము శత్రువును చితుగొట్టును. ఐగుప్తీయుల నుండి దేవుడు 10 అద్భుతాలు అక్కడ చేసి వారిని విడిపించి రక్షించి వారిని బయటికి తీసుకుని వస్తే, ఈ ఫరో, ఐగుప్తు యొక్క ఫరో మరలా ఇశ్రాయేలీలను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను దాటిపోజేశారు. అయితే వీరు దాటిన తర్వాత వారు కూడా ఫరో సైన్యము వీరిని వెంబడిస్తూ ఉండగా ఆ సముద్రపు మధ్యలోనే వారిని ముంచివేసినట్లు. కాబట్టి ఇక్కడ ఆయన దక్షిణాస్తమే శత్రువును ఏం చేస్తాడట, చితుగొట్టును అని పాడినట్లుగా సముద్రపు మధ్యలోనే వారిని ముంచివేసినట్లుగా, శత్రువుల మీద గొప్ప విజయము అనుగ్రహించినట్లుగా, దేవుని హస్తమే వారికి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించాలి. అలాగే అక్కడ ఎలాగో వారు పాడుకున్నారో దక్షిణాస్తమే శత్రువును నలుగొట్టునన్నట్లుగా ఈవేళ కూడా మన శత్రువు నేను చెప్పుకున్నాము 4. వీటినన్నిటినీ కూడా నలుగొట్టేది దేవుని హస్తమే. వాటిని మనం చేయించలేము, కానీ దేవుని హస్తమే వాటిని ఈ శత్రువులను నలుగొట్టి వాటి మీద మనకు విజయాన్ని అనుగ్రహించును దేవుని హస్తము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఇక్కడ ఇశ్రాయేలీల మీదికి ఫిలిస్తీయులు వచ్చారు. ఆ పై వచనాల్లో మనం చూచినట్లయితే అదే అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి, చూడండి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. ఏం చేశారు వీళ్ళు? ఎవరి దగ్గర? సమూయేలు ఒక ప్రవక్త దగ్గర ఏమడుగుతున్నారు? మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దు అని సమూయేలుకు మనవి చేస్తే, సమూయేలు గారు ఒక బలిని అర్పించి, సర్వాంగ బలిగా అర్పించి ఒక గొర్రె పిల్లను ఇశ్రాయేలీల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. ఇశ్రాయేలీల శత్రువుల్లో వీరు ఫిలిస్తీయులు శత్రువులు. ఈ ఫిలిస్తీయులే ఇశ్రాయేలీల మీదికి వచ్చారు. చూడండి, ఇశ్రాయేలు మీదికి వస్తే సమూయేలు గారు చేసిన ప్రార్థన విన్న దేవుడు, అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీదుగా మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఇప్పుడు కొడదామా చప్పట్లు?
ప్రార్థన విన్న దేవుడే ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయారు. అంతేకాదు ఇశ్రాయేలీలు మిష్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేస్తురి. ఈ మాట జాగ్రత్తగా వినండి. అప్పుడు సమూయేలు ఇక్కడ గుర్తుగా ఒక రాయిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 13వ వచనములో ఈలాగున ఫిలిస్తీన్లు అనపబడ్డారు. ఏం చేయబడ్డారు? అనపబడ్డారు, అణిచివేయబడ్డారు. ఇశ్రాయేలీల మీదికి లేచి వస్తున్న ఫిలిస్తీన్లు ఏం చేయబడ్డారు? అందరు చెప్పాలి, అనపబడ్డారు. అంతేకాదు కానీ ఇక్కడ ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయారు. ఎంత చక్కటి మాట! ఎక్కడ రాలేదు వాళ్ళు? వాళ్ళెవరు? శత్రువులు, ఇశ్రాయేలీల శత్రువులు ఫిలిస్తీన్లు. ఇక వారి సరిహద్దుల్లోనికి రాకుండా ఆగిపోయారు. అంతేకాదు ఇంకొక మాట కూడా, సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము గురించి నేను ధ్యానిస్తూ ఉండగా ఒక వెలిగింపు, సమూయేలు ఉండిన కాలము, సమూయేలు ఉండిన దినములన్నిటిను, అంటే సమూయేలు ఒక ప్రవక్త, సమూయేలు ఒక ప్రార్థన పరుడు. అంటే ప్రార్థించే ఒక ప్రవక్త ఉన్నంత కాలము, ప్రార్థించే ఒక ప్రార్థన పరుడు ఉన్నంత కాలము శత్రువు రాకుండా అణచబడ్డాడు. దేవుని హస్తం ఏమైందంట? శత్రువులకు విరోధముగా ఉంది, ఇశ్రాయేలీల పక్షముగా ఉంది. అందుకే శత్రువులు ఏం చేయబడ్డారంటే అనపబడ్డారు. అంతేకాదు వారి సరిహద్దులలోనికి రాకుండా ఆగిపోయారట. ఇక రాలేకపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, మనము మన శత్రువుల మీద మనం జయించాలంటే 4 అని చెప్పుకున్నాం. మనకు విజయం కలగాలంటే ఇదిగో ప్రార్థించేవారు, నీ పక్షముగా ప్రార్థించే ఒక ప్రార్థనాపరుడు, ఒక సేవకుడు, ఒక ప్రవక్త, లేక నీ కుటుంబంలోనే ప్రార్థించే ఒక్కరైనా ఉంటే దేవుని హస్తము నీ శత్రువులకు విరోధముగా ఉంటుంది. దేవుని హస్తము నీ కుటుంబ పక్షముగా ఉంటుంది. ఇప్పుడు కొడతారా నమ్మిన వారు చెప్పండి. అందుకే ప్రార్థన అవసరము. కుటుంబములో ఒక్కరైనా ప్రార్థించువారు ఉంటే ఆ కుటుంబం అంతా కాపాడబడుతుందండి. గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. శత్రువు అనపబడిన వాడై ఏమైతాడట? అనపబడతాడు. అపవాది వానికి సంబంధించిన వారు మన పులిమేర్లలోనికి, మన సరిహద్దులలోనికి కూడా వారు రాలేరు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆయన దక్షిణాస్తమే మన పక్షముగా ఉంటే శత్రువులకు విరోధముగా ఉండి మరి ఆ శత్రువులను అణిచివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని హస్తము మన పక్షముగా శత్రువులకు విరోధముగా ఉన్నట్లు, అణిచివేసినట్లు, మన పొలిమేరలోనికి రాకుండా చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున, ఏమంటున్నారు చూడండి ఇక్కడ, దేవుని హస్తము తోడుగా ఉన్నందున శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి దేవుని హస్తం ఏం చేసిందట? తప్పించింది. దేవుని దక్షిణాస్తము, దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుందంటే తోడుగా ఉన్నందువల్ల శత్రువుల చేతిలో నుండి మనం తప్పిస్తుంది. మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి. అపవాది పొంచి ఉన్నాడా లేదా? ఎవరిని మిరింగుదనా అని, ఎవరు దొరుకుతారా అని వాడు పొంచి ఉన్నాడు. అయితే దేవుని హస్తమట వాళ్ళు అంటున్నారు తోడుగా ఉన్నందున
శత్రువుల చేతిలో నుండి ఇదిగో మనల్ని తప్పించును. అంతేకాదు మార్గమందున్న పొంచి ఉన్న వారి చేతిలో నుండి మనను తప్పించును. ఇంకా మనం చూస్తే కీర్తనలు 21వ కీర్తన 8వ చరణాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని. చూడండి, దేవుని హస్తమట శత్రువులందరినీ ఏం చేస్తుందట? చిక్కించుకొనును. మన శత్రువులను ఆయన హస్తము చిక్కించుకుంటుంది. అంతేకాదు నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. కీర్తనలు 17వ కీర్తన 7వ చరణాన్ని చదవండి ఒకసారి. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించు. నీ కుడి చేత లేక నీ హస్తము చేత, నీ దక్షిణ హస్తము చేత రక్షించువారా అని మాట్లాడినట్లుగా. అంటే ఎవరైతే నిన్ను ఆశ్రయించి వస్తారో, నీ శరణు జొచ్చి వస్తారో, వారి మీదకి ఎవరైతే లేస్తారో, ఏ శత్రువు అయితే లేస్తారో వారిని ఎలా రక్షిస్తారట? కుడి చేత రక్షించువాడా, నీ దక్షిణ హస్తము చేత రక్షించువాడా అని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీదికి వచ్చును. కాబట్టి ఆయన హస్తమే మేలు చేయడానికి ఉంది, కానీ విసర్జించు వారికి ఏం చేస్తుందట? ఉగ్రత కలుగు చేస్తుంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుంటే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. చూడండి, దేవుని హస్తమే నాకు తోడుగా ఉంది కాబట్టి నేను బలపరచబడ్డాను. దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం బలపరచబడతాం. ఏలియా గారి విషయంలో కూడా రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని హస్తమే మనకు తోడుగా ఉంటే మనం బలపరచబడతాం. శత్రువులను జయించడానికి, శత్రువుల మీద విజయము పొందడానికి దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు బలము కలుగుతుంది అని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము శత్రువులను మనం జయించాలంటే మన చేత కాదు, కానీ దేవుని హస్తం మనకు అవసరం. శత్రువుల మీద భక్తుడు అక్కడ చెప్పినట్లు శత్రువుల మీద విజయం మనకు అనుగ్రహించేది దేవుని హస్తమే. అందుకే దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. దేవుని హస్తాన్ని మనం కోరుకొనవలసిన వారమై ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ 3 విషయాలు మాట్లాడారు. ఒకటి, నీ దక్షిణాస్తమే మాకు విజయాన్ని ఇచ్చింది. రెండోది ఏంటంటే, నీ బాహుబలమే, అంటే దేవుని బలమే మాకు విజయాన్ని కలుగు చేసింది అని చెప్తున్నారు. చూడండి, 89వ కీర్తన 10వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. చూడండి, బాహుబలము చేత శత్రువులను, అంటే దేవుని బలము చేత శత్రువులను చెదరగొట్టేయడం. దేవుని బాహు ఎంత బలమైనదో ఆ బలము ద్వారానే మనకు అక్కడ ఇశ్రాయేలీయులకు జయము అనుగ్రహించినట్లు, విజయం అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి గ్రంథమే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. ఆయన ఆశ్రయించాలి. అంతేకాదు ఆయన బలమును మనం ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. మనకు విజయం కలగాలంటే
దేవుని బలము ద్వారానే. నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మోషే ప్రజలతో ఇట్లా నేను ఆ, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. ఆ, యెహోవా తన బాహుబలము చేత చూడండి, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. ఎలా అంటే బాహుబలము చేత. ఇది గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు. 16వ వచనములో కూడా బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను కనుక ఆ సంగతి నువ్వేం చేయాలంటే నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. అంటే బాహుబలము చేతనే మిమ్మల్ని విడిపించారు. వారి నుంచి ఫరో నుండి, ఫరో సైన్యము నుండి రక్షించారు, విడిపించారు. కాబట్టి ఆయన బలము చేతనే అనబడే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 38 ఇశ్రాయేలీల ప్రజలతో అంటున్నారు, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్నందులో ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టుగా వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను. ఈవేళ సాతాను ఒక బలముగా నీ ఎదుట కనిపించవచ్చు, అయితే ఆయన మహాబలము చేతనే వాని మీద నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ఈవేళ వాడు తిరుగుతున్నాడా లేదా? ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఈవేళ వాడు ఎక్కడున్నాడంటే వాయుమండల లోకంలో ఉన్నాడట. ఎందుకో మనము ఆయన రాగానే, క్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి రాగానే మనమందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాకాశానికి వెళ్ళాలి. కనుక ఏదో ఒక రీతిగా మనల్ని ఆపు చేయడానికి, చెప్పండి, ఇప్పుడు మనము ప్రభువును కలుసుకోవాలంటే వాడిని దాటి వెళ్ళాలా? దేవుని మహాబలము చేత వారి మీద మనకు విజయం ఇచ్చి దేవుడు మనల్ని అక్కడ ప్రవేశపెడతారు. ఈ బలమైన వారిని అందరిపై ఎలాగో తొలగించి విజయం ఇచ్చి దేవుడు ఇశ్రాయేలీలు స్వాస్థ్యాన్ని అనుగ్రహించారో మనకు కూడా వీటన్నిటి మీద విజయము, శత్రువులందరి మీద విజయం అనుగ్రహించి దేవుడు మనకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యములో మనల్ని ప్రవేశపెడతారని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బలము చేతనే, ఆయన బాహువు చేతనే మనకు విజయము అనేది గ్రహించండి. అందుకే భక్తులు ఏమన్నారంటే దేవుడే నా బలం, యెహోవా నా బలము అని పాడుకున్నారు, వ్రాసారు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనములోను, కీర్తన 18:1లోను, హబక్కూకు 3:19 ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ప్రభువైన యెహోవాయే నాకు బలము. ఈ వచనాలన్నీ కూడా దేవుడే నా బలము, యెహోవాయే నా బలము. కాబట్టి దేవుడే నా బలము, ఆయన బలము చేతనే మనకు విజయము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే బలవంతుడగు దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? బలవంతుడగు దేవుడు. మనకు విజయము ఎలాగూ అంటే బలవంతుడైన ఆయన బలము చేతనే, ఆయన బాహువు చేతనే, బలవంతుడైన యేసు ప్రభు ద్వారానే మనకు వీటన్నిటిలో విజయము కలుగుతుందని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా, చూడండి ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బలవంతుడకు దేవుడు మన బాహువు, మన బలము. భక్తులు నా బలము దేవుడే, యెహోవాయే నా బలం అన్నట్లుగా మన బలమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనములో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. బోలో యేసు మహారాజుకు.
ఎవరి ద్వారా? మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా. వీటన్నిటిలో, ఇక్కడ రాయబడిన వాటన్నిటిలో. అంతేకాదు, మనం శత్రువులుగా అని చెప్పుకుంటున్నాం కదా, వాటన్నిటి మీద మనకు విజయము అనుగ్రహించుచున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనకు విజయం ఇచ్చేది దేవుని దక్షిణ హస్తము. రెండవది ఆయన బాహువు, ఆయన బలము. ఇక మూడవదిగా విజయాన్ని అనుగ్రహించింది ఏంటంటే ఆయన ముఖ కాంతియే. ఆయన ముఖ కాంతియే మనకు విజయము అనుగ్రహించును. దీని గురించి ధ్యానం చేస్తున్నట్లయితే, అక్కడ యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు తన అన్నకు రావాల్సిన దీవెనలు తను పొంది తన అన్నను మోసం చేసి, రిబ్కమ్మ ఏం చేసిందంటే చంపుతాడేమో అని చెప్పేసి తన సహోదరిని ఇంటికి పంపించేసింది. యాకోబు దాదాపు అక్కడ 20 ఏళ్ళు ఉన్నాడు. 20 ఏళ్ళు కొలువు చేశాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. భార్యలతో, పిల్లలతో, గొర్రెల మందలతో, అనేక మందలతో బయలుదేరి వస్తున్నాడు. అయితే తిరిగి వస్తున్నటువంటి యాకోబుకు ఒక వర్తమానం అందింది. నీ సహోదరుడు 400 మందితో నిన్ను చంపడానికి వస్తున్నాడు. శుభవార్తనా? ఏం వార్త? ఆ వార్త వినగానే భయమైంది యాకోబుకు. అంటే 20 సంవత్సరాలైనా కూడా ఏం చల్లారలేదు. కొంతమంది సత్యంత వరకు పెట్టుకుంటారు. ఏంటి? పగ. 20 సంవత్సరాలైనా చల్లారలేదు. వస్తున్నాడంటే చంపడానికి 400 మందిని వేసుకొని. అయితే ఈ వార్త యాకోబుకు అందింది. యాకోబు ఏం చేశాడంటే అందరినీ ముందు పంపించేశాడు. తన పనివారిని, మందలను గుంపులు గుంపులుగా పంపించేశాడు. భార్యలను, తర్వాత పిల్లలను. ఒక్కడే మిగిలిపోయాడు. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర. అక్కడ ఆ రాత్రంతా కూడా ప్రార్థనలో ఉన్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను ఆయన. ఈ సంగతి అంతా కూడా మనం ఎరుగుతాము. అయితే అక్కడ దేవుడు దీవించారా లేదా? చెప్పాలి. దేవుడు దీవించారు. నీ పేరు ఏం పేరు అంటే యాకోబు అన్నాడు. ఇక నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడదు అని చెప్పేసి దేవుడు దీవించినట్లుగా మనం చూస్తాం. 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకే ఎబ్బోకు రేవు దగ్గర ఏం జరిగిందాడా? దేవుని చూచాడట. ముఖాముఖిగా దేవుని చూచాడు. ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలని పేరు పెట్టాడట. ఆ స్థలానికి. ఏ స్థలము? దేవుడు కనపడ్డాడు కదా, దేవుని చూచాడు కదా, ఆ స్థలానికి పెనూయేలని పేరు పెట్టాడంట. ఇందుకే పెనూయేల్ అంటే ఏంటంటే దాని కింద దేవుని ముఖము అని అర్థం. నేనేమంటున్నానంటే ఇక్కడ నాకు వెలిగించబడింది ఒక విషయం ఏంటంటే, చంపడానికి వచ్చుచున్నటువంటి అన్న ఒకవైపు తన మనసులో ఆందోళన ఉంది. అవునా? ముందు అన్నిటినీ పంపించేస్తాడు, ఒంటరిగా ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని ముఖము చూచిన అనుభవము, ఆయన ముఖకాంతిని చూచాడు కదా. అవునా కదా? కాబట్టి ఇక నేనేం చెప్పదలుచుకున్నానంటే, చంపడానికి వచ్చినటువంటి అన్న యాకోబును చూడగానే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు కొట్టండి చెప్పండి. అంటే ఆయన ముఖకాంతి చంపడానికి వచ్చినటువంటి ఏశావు మీద యాకోబుకి విజయం కలిగేది. అవునా కదా? ఎలా మారిపోయాడు? చంపడానికి వచ్చాడు, 400 మందిని వెంటేసుకొని వచ్చాడు. కానీ ఆ రాత్రి గడిపిన అనుభవము,
ఆయన ముఖము అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన సన్నిధిలో మనం గడిపితే ఎటువంటి సమస్య మీదైనా, ఎటువంటి శత్రువు మీదైనా మనకు విజయం కలుగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ 3 విషయాలు. ఇదిగో మీ బాహువు మీకు జయమేయలేదు. మనం అనుకోవచ్చు, నేను దీని మీద జయించాను, ఫలానా మీద జయం వచ్చింది అనుకుంటున్నావు, కానీ నీ ద్వారా ఏమాత్రము కాదు. ఈ 3 విషయాలే నీకు విజయాన్ని కలుగు చేస్తున్నాయి. అపవాది మీద జయించావా? పాపం మీద జయించావా? లోకం మీద జయించావా? నీ శరీరం మీద నువ్వు జయిస్తున్నావా? నీ వలన కాదు, వీటి ద్వారానే. ఆయన దక్షిణాస్తమే నీకు విజయం ఇస్తుంది. ఆయన బాహువే నీకు విజయం ఇస్తుంది. 3వది ఆయన ముఖ కాంతి, అంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నటువంటి అనుభవమే నీకు విజయాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నేడో రేపో మధ్యాకాశంలోనికి ప్రభు రాబోతున్నారు. ఇప్పటి వరకు వాటి మీద నీకు జయమిచ్చిందివే, ఇక రానున్న వాటి మీద కూడా, రానున్నవి ఏమున్నాయో వాటన్నిటి మీద కూడా జయమించేదివే. కాబట్టి మనం సిద్ధపడి ఆయన దక్షిణాస్తాన్ని కలిగి, దక్షిణాస్తము మన పక్షముగా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థించాలి. సమయంలో ఉన్నంత వరకు ఆయన దక్షిణాస్తం ఇశ్రాయేలు పక్షముగా ఉంది, శత్రువులకు విరోధముగా ఉంది. అందుకే అణిచివేయబడ్డారు, వారి సరిహద్దుల్లోనికి రాలేకపోయారు. అంతేకాదు ఆయన ముఖ కాంతి, అంటే ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే గొప్ప విజయం కలుగుతుంది. అట్టి ధన్యత దేవుడు మనకెల్లరకు అనుగ్రహించి ఆయన మహిమ రాజ్యానికి సిద్ధపరచును గాక.